బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ చొరవ న్యాయ నిపుణులు మరియు సాధారణ ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడం, వారి చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతలపై మంచి సమాచారం మరియు విశ్వాసం ఉన్న సంఘాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీసీ 1860 చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోని మరొక క్లిష్టమైన అంశాన్ని పరిశోధిద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 67 నిర్దిష్ట సెక్షన్లు జరిమానా పరిమితులను నిర్వచించని పరిస్థితుల్లో జరిమానా విధించడాన్ని స్పృశిస్తుంది. విభాగం స్పష్టంగా పేర్కొనబడకపోతే జరిమానా మొత్తాన్ని నిర్ణయించగల పారామితులను ఏర్పాటు చేస్తుంది. ఐపీసీ సెక్షన్ 67 ఇలా పేర్కొంది: జరిమానా చెల్లించినందుకు జైలు శిక్ష, జరిమానాతో మాత్రమే శిక్షార్హమైన నేరం జరిమానాతో మాత్రమే శిక్షించదగనది. అయితే జరిమానా చెల్లించని పక్షంలో కోర్టు విధించే జైలు శిక్ష చాలా సులభం మరియు కోర్టు నిర్దేశించే పదం జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్ష విధించబడే నేరస్థుడు కింది స్కేల్ను మించకూడదు. అంటే 2 నెలలకు మించకుండా జరిమానా మొత్తం ₹50కు మించకూడదు మరియు ఏ కాలానికి మించకూడదు. 4 నెలలు మొత్తం ₹100కు మించకూడదు మరియు ఏదైనా ఇతర సందర్భంలో 6 నెలలకు మించకూడదు. వివరణాత్మక వివరణ 1. నిబంధనను సందర్భోచితంగా మార్చడం. సెక్షన్ 67 జరిమానాతో మాత్రమే శిక్షార్హమైన నేరాల కోసం స్పష్టంగా రూపొందించబడింది. జైలు శిక్ష యొక్క రకాన్ని మరియు వ్యవధిని నొక్కిచెబుతూ, అటువంటి జరిమానాను చెల్లించడంలో వ్యక్తి డిఫాల్ట్ అయినప్పుడు ఎలా కొనసాగాలనే దానిపై ఇది న్యాయస్థానాలకు మార్గదర్శకత్వం ఇస్తుంది. 2. ఖైదు స్వభావం. జరిమానాతో మాత్రమే శిక్షార్హమైన నేరాలకు జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్ష ఎల్లప్పుడూ సరళంగా ఉంటుంది, కఠినంగా ఉండదు. ఈ వ్యత్యాసం నేరం యొక్క గాంభీర్యం, తీవ్రతకు తగ్గట్టుగా శిక్ష ఉంటుందని నిర్ధారిస్తుంది. 3. నిర్బంధ స్కేల్ ఆఫ్ జైలు. జరిమానా మొత్తం ఆధారంగా జైలు శిక్షకు సంబంధించిన స్పష్టమైన స్కేల్ను సెక్షన్ వివరిస్తుంది. ప్రత్యేకంగా ₹50కు మించని జరిమానాలకు 2 నెలల జైలు శిక్ష విధించబడుతుంది. ₹100కు మించని జరిమానాకు 4 నెలల జైలు శిక్ష తప్పదు. ఎక్కువ మొత్తానికి 6 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడుతుంది. 4. స్పష్టత మరియు అంచనా. ఈ నిర్మాణాత్మక విధానం న్యాయ వ్యవస్థ మరియు నేరస్థుల స్పష్టత మరియు అంచనా రెండింటినీ అందిస్తుంది. స్పష్టమైన మార్గదర్శకాలను అందించడం ద్వారా శిక్ష ప్రక్రియ స్థిరంగా మరియు పారదర్శకంగా ఉండేలా చూస్తుంది. 5. నిరోధక అంశం. సంభావ్య ఖైదు యొక్క ఖచ్చితమైన నిబంధనలను తెలుసుకోవడం ఒక నిరోధకంగా పనిచేస్తుంది. జరిమానా చెల్లించకపోవడం వల్ల కలిగే పరిణామాల గురించి వ్యక్తులు తెలుసుకున్నప్పుడు డిఫాల్ట్ యొక్క స్పష్టమైన పరిణామాలను గుర్తిస్తూ వారి ఆర్థిక బాధ్యతలను గౌరవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6. సమతుల్యం మరియు జవాబుదారీతనం. ఈ నిబంధన డిఫాల్ట్లకు జైలు శిక్ష విధించడం ద్వారా జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది, అయితే ఇది జైలు శిక్ష వ్యవధిపై గరిష్ట పరిమితులను సెట్ చేయడం ద్వారా న్యాయాన్ని సమర్థిస్తుంది. ఈ పరిమితులు అసలు నేరంతో పోలిస్తే శిక్ష చాలా తీవ్రంగా ఉండదని నిర్ధారిస్తుంది. 7. శిక్షాస్మృతి యొక్క ప్రధాన సూత్రాలను ప్రతిబింబించడం. సెక్షన్ 67 యొక్క సారాంశం దామాషా మరియు న్యాయమైన దాని నిబద్ధతలో ఉంది. జైలు శిక్ష యొక్క రకాన్ని సరళమైనదిగా వేరు చేయడం ద్వారా మరియు జరిమానా మొత్తం ఆధారంగా స్పష్టమైన స్కేల్ను అందించడం ద్వారా ఇది ఐపీసీ యొక్క న్యాయ మరియు ఈక్విటీ యొక్క విస్తృత సూత్రాలకు కట్టుబడి ఉంటుంది. 8. ఆర్థిక జవాబుదారీతనాన్ని నొక్కి చెప్పడం. సెక్షన్ 67 జరిమానాలతో వ్యవహరించే ఇతర విభాగాల మాదిరిగానే ఆర్థిక జవాబుదారీతనం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. న్యాయ వ్యవస్థ వివిధ ఆర్థిక సామర్థ్యాలను అంగీకరిస్తున్నప్పటికీ ఇది చట్టపరమైన మరియు ఆర్థిక బాధ్యతలను సమర్థించడం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కిచెబుతుంది. ముగింపు.
ఐపీసీ యొక్క సెక్షన్ 67 ఒక్క శిక్ష జరిమానాగా ఉన్న కేసులను నిర్వహించడానికి సమగ్రమైన మరియు స్పష్టమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఒక అపరాధి ఈ జరిమానాను చెల్లించడంలో విఫలమైతే విధించబడే జైలు శిక్ష యొక్క రకం మరియు వ్యవధిపై ఇది స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తుంది. జరిమానా మొత్తం ఆధారంగా అంచెల పద్ధతిని అందించడం ద్వారా ఈ విభాగం శిక్షలో అనుపాతతను నిర్ధారిస్తుంది. ఇది న్యాయమైన, ఈక్విటీ మరియు న్యాయం పట్ల ఐపీసీ యొక్క విస్తృత నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. న్యాయం మరియు దామాషా సూత్రాలతో జవాబుదారీతనం యొక్క అవసరాన్ని సమతుల్యం చేయడంలో న్యాయ వ్యవస్థ యొక్క అంకితభావానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. వ్యక్తులు వారి చర్యలకు పరిణామాలను ఎదుర్కొనేలా నిర్ధారిస్తుంది, అయితే ఈ పరిణామాలు ఎల్లప్పుడూ న్యాయంగా మరియు న్యాయంగా ఉంటాయి. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. यह कानूनी शब्दजाल की जटिलताओं को सुलझाने का प्रयास करता है, जिससे इसे सभी के लिए सुलभ और प्रासंगिक बनाया जा सके. श्रृंखला में कानूनी विषयों के व्यापक स्पेक्ट्रम को शामिल किया गया है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 67 उन परिस्थितियों में जुर्माना लगाने का उल्लेख करती है जहां विशिष्ट धाराएं जुर्माने की सीमाओं को परिभाषित नहीं करती हैं. यह अनुभाग उन मापदंडों को स्थापित करता है जिनके तहत जुर्माने की राशि निर्धारित की जा सकती है, यदि इसका स्पष्ट रूप से उल्लेख नहीं किया गया है. आईपीसी की धारा 67 में कहा गया है, जुर्माना न चुकाने पर कारावास जब अपराध केवल जुर्माने से दंडनीय हो. यदि अपराध केवल जुर्माने से दंडनीय हो तो अदालत जुर्माना न चुकाने पर जो कारावास लगाती है वह सरल होगा और यह अवधि होगी जिसके लिए न्यायालय अपराधी को कारावास का निर्देश देता है. जुर्माने का भुगतान न करने पर निम्नलिखित पैमाने से अधिक नहीं होगा, अर्थात 2 महीने से अधिक की किसी भी अवधि के लिए जब जुर्माने की राशि 50 रुपये से अधिक नहीं होगी, और किसी भी अवधि के लिए 4 महीने से अधिक नहीं होगी जब राशि 100 रुपये से अधिक नहीं होगी, और किसी भी अन्य मामले में 6 महीने से अधिक नहीं होगी. विस्तृत विवरण. 1. प्रावधान को प्रासंगिक बनाना. धारा 67 स्पष्ट रूप से उन अपराधों के लिए तैयार की गई है जो केवल जुर्माने से दंडनीय हैं. यह अदालतों को कारावास के प्रकार और अवधि पर जोर देते हुए यह मार्गदर्शन देता है कि जब कोई व्यक्ति इस तरह के जुर्माने के भुगतान में चूक करता है तो कैसे आगे बढ़ना है. 2. कारावास की प्रकृति. केवल जुर्माने से दंडनीय अपराधों के लिए जुर्माना न चुकाने की स्थिति में कारावास हमेशा साधारण होगा, कठोर नहीं. यह अंतर यह सुनिश्चित करता है कि सजा अपराध की गंभीरता के अनुपात में बनी रहे. 3. कारावास का संरचित पैमाना. यह अनुभाग जुर्माने की राशि के आधार पर कारावास के लिए एक स्पष्ट पैमाने की रूपरेखा तैयार करता है. विशेष रूप से 50 रुपये से अधिक के जुर्माने के लिए कारावास 2 महीने से अधिक नहीं होगा. 100 रुपये से अधिक के जुर्माने के लिए 4 महीने से अधिक की कैद नहीं होगी. किसी भी बड़ी राशि के लिए कारावास 6 महीने से अधिक नहीं होगा. 4. स्पष्टता और पूर्वानुमेयता. यह संरचित दृष्टिकोण न्यायपालिका और अपराधी दोनों को स्पष्टता और पूर्वानुमेयता प्रदान करता है. स्पष्ट दिशानिर्देश प्रदान करके यह सुनिश्चित करता है कि सजा प्रक्रिया सुसंगत और पारदर्शी है. 5. निवारक पहलू. संभावित कारावास की सटीक शर्तों को जानना एक निवारक के रूप में कार्य करता है.
जब व्यक्तियों को जुर्माना न चुकाने के परिणामों के बारे में पता चलता है तो वे डिफॉल्ट के स्पष्ट परिणामों को पहचानते हुए अपने वित्तीय दायित्वों का सम्मान करने की अधिक संभावना रखते हैं। 6. निष्पक्षता और जवाबदेही को संतुलित करना। जबकि प्रावधान चूक के लिए कारावास लगाकर जवाबदेही सुनिश्चित करता है, यह कारावास की अवधि पर अधिकतम सीमा निर्धारित करके निष्पक्षता को भी बरकरार रखता है। ये सीमाएं सुनिश्चित करती हैं कि सजा मूल अपराध की तुलना में अत्यधिक गंभीर न हो जाए। 7. दंड संहिता के मूल सिद्धांतों को प्रतिबिंबित करना। धारा 67 का सार आनुपातिकता और निष्पक्षता के प्रति इसकी प्रतिबद्धता में निहित है। कारावास के प्रकार, सरल को अलग करके और जुर्माने की राशि के आधार पर एक स्पष्ट पैमाना प्रदान करके यह आईपीसी के न्याय और समानता के व्यापक सिद्धांतों का पालन करता है। 8. वित्तीय जवाबदेही पर जोर। धारा 67 जुर्माने से संबंधित अन्य धाराओं की तरह वित्तीय जवाबदेही के महत्व पर जोर देती है। जबकि कानूनी प्रणाली अलग अलग वित्तीय क्षमताओं को स्वीकार करती है, यह कानूनी और वित्तीय दायित्वों को बनाए रखने के महत्व को भी रेखांकित करती है। निष्कर्ष: आईपीसी की धारा 67 उन मामलों से निपटने के लिए एक व्यापक और स्पष्ट रूपरेखा प्रदान करती है जहां एकमात्र सजा जुर्माना है। यह कारावास के प्रकार और अवधि पर स्पष्ट दिशानिर्देश स्थापित करता है जो कि किसी अपराधी द्वारा इस जुर्माने में चूक करने पर लगाया जा सकता है। जुर्माने की राशि के आधार पर एक स्तरीय दृष्टिकोण की पेशकश करके यह धारा सजा में आनुपातिकता सुनिश्चित करती है जो निष्पक्षता, समता और न्याय के प्रति आईपीसी की व्यापक प्रतिबद्धता को दर्शाती है। यह न्याय और आनुपातिकता के सिद्धांतों के साथ जवाबदेही की आवश्यकता को संतुलित करने के लिए कानूनी प्रणाली के समर्पण के प्रमाण के रूप में खड़ा है। यह सुनिश्चित करता है कि व्यक्तियों को अपने कार्यों के लिए परिणामों का सामना करना पड़े, लेकिन ये परिणाम हमेशा निष्पक्ष और उचित होते हैं। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The Law Awareness video series, accessible on YouTube, serves as a beacon of legal knowledge, illuminating the often opaque world of law. It simplifies legal terminology and concepts, making them approachable for people from all walks of life. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 67 of the Indian Penal Code, 1860, IPC 1860, touches upon the imposition of fines in circumstances where the specific sections do not define the fine's limitations. The section establishes the parameters under which the amount of fine can be determined if it is not explicitly mentioned. IPC Section 67 states: imprisonment for non-payment of fine, when offence punishable with fine only. If the offence be punishable with fine only, the imprisonment which the court imposes in default of payment of the fine shall be simple, and the term for which the court directs the offender to be imprisoned, in default of payment of fine, shall not exceed the following scale, that is to say, for any term not exceeding 2 months, when the amount of the fine shall not exceed 50 rupees, and for any term not exceeding 4 months, when the amount shall not exceed 100 rupees, and for any term not exceeding 6 months, in any other case. Elaborated description. 1. Contextualizing the provision. Section 67 is explicitly tailored for offences that are punishable with a fine only. It gives courts guidance on how to proceed when a person defaults on the payment of such a fine, emphasizing the type and duration of imprisonment. 2. Nature of imprisonment.
In the case of non-payment of a fine for offences punishable with a fine only, the imprisonment will always be simple, not rigorous. This distinction ensures that the punishment remains proportionate to the gravity of the offence. 3. Structured scale of imprisonment. The section outlines a clear scale for imprisonment based on the fine's amount. Specifically, times for fines not exceeding 50 rupees, imprisonment shall not exceed 2 months. Times for fines not exceeding 100 rupees, imprisonment shall not exceed 4 months. Times for any larger amount, imprisonment shall not exceed 6 months. 4. Clarity and predictability. This structured approach offers both the judiciary and the offender clarity and predictability. By providing clear guidelines, it ensures that the sentencing process is consistent and transparent. 5. Deterrent aspect. Knowing the precise terms of potential imprisonment serves as a deterrent. When individuals are aware of the consequences of not paying a fine, they are more likely to honor their financial obligations, recognizing the clear repercussions of default. 6. Balancing fairness and accountability. While the provision ensures accountability by imposing imprisonment for defaults, it also upholds fairness by setting maximum limits on the imprisonment duration. These limits ensure that the punishment doesn't become excessively severe compared to the original offense. 7. Reflecting the Penal Code's core principles. The essence of Section 67 lies in its commitment to proportionality and fairness. By distinguishing the type of imprisonment, simple, and providing a clear scale based on the fine's amount, it adheres to the IPC's broader principles of justice and equity. 8. Emphasizing financial accountability. Section 67, like other sections dealing with fines, emphasizes the importance of financial accountability. While the legal system acknowledges varying financial capabilities, it also underscores the significance of upholding legal and financial obligations. Conclusion. Section 67 of the IPC offers a comprehensive and clear framework for handling cases where the sole punishment is a fine. It establishes clear guidelines on the type and duration of imprisonment that can be imposed if an offender defaults on this fine. By offering a tiered approach based on the fine's amount, the section ensures proportionality in the punishment, reflecting the IPC's broader commitment to fairness, equity, and justice. It stands as a testament to the legal system's dedication to balancing the need for accountability with the principles of justice and proportionality, ensuring that individuals face consequences for their actions, but these consequences are always fair and just. If we are responsible, the future will be good for the future generations.